బీసీల ఐక్యతను చూసి ప్రభుత్వం వణికిందనడానికి ఈ ఆంక్షలే నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని గోడలు కట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా బీసీ బిడ్డలు వెనక్కి తగ్గలేదు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు సొంత వాహనాల్లో ప్రైవేట్ ప్రయాణాల ద్వారా సభకు చేరుకున్నారు. ఇక్కడ వాలంటీర్ల అంకిత భావాన్ని మెచ్చుకొని తీరాలి. అది చూసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సుమారు 500 మంది వాలంటీర్లు క్రమశిక్షణతో సభ నిర్వహణలో పాలు పంచుకోవడం విశేషం. కూటమి ప్రభుత్వం అడ్డుకున్న కొద్దీ బీసీల్లో కసి పెరుగుతోంది. సింహగర్జన ద్వారా వ్యక్తమైన ఈ నిరసన కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. మున్ముందు ఈ ఉద్యమం మరింత ఉధృతం కాబోతుందని 175 నియోజకవర్గాల్లోనూ ఈ సెగ తగులుతుంది. అధికార గర్వంతో అణిచివేయాలని చూస్తే అణిచివేత నుంచే తిరుగుబాటు పుడుతుందని బీసీ సింహగర్జన నిరూపించింది. ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సభకు వచ్చిన జనమే కూటమి ప్రభుత్వానికి అసలైన హెచ్చరిక.